కుబేరా కుబేరా మూవీ రిలీజ్ అయింది కదా, ఆ మూవీకి వెళ్తున్నా. ముసాపేట్లో ఉన్న శ్రీరాములు థియేటర్లో 6:30కి షో ఉంది. ఆ షోకే వెళ్తున్నా. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల అనేది నెక్స్ట్ ఫిల్మ్ అన్నట్టు. శేఖర్ కమ్ముల ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే చాలా స్వీట్ అండ్ సింపుల్గా తీసేస్తాడు మూవీ. ఇది ఎలా తీసాడో, ధనుష్ని పెట్టి, నాగార్జునని పెట్టి, రష్మిక మందనాన్ని పెట్టి ఎలా తీసాడు ఏంటి అని చెప్పేసి సో ఎక్సైటెడ్. చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడైనా మారచ్చు. అదొక మిస్టర్ మీద రేంజ్. మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ అదిరిపోయింది. ఏ విషయాల్లో నాకు మూవీ చాలా బాగా నచ్చింది అనేది చెప్తాను నేను. శేఖర్ కమ్లా తీసే మూవీస్ అన్నీ ఫీల్ గుడ్ మూవీస్ ఉంటాయి. లవ్ స్టోరీ కావచ్చు, ఫిదా కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కావచ్చు, ఇవన్నీ జస్ట్ ఫీల్ గుడ్ మూవీస్ ఉంటాయి. బట్ కమింగ్ టు దిస్ మూవీ, జానర్ మొత్తం చేంజ్ చేసినట్టు, షిఫ్ట్ అయినట్టు ఉన్నారు. సీజీ ఎక్కువ లేదు మూవీలో. రియల్ లొకేషన్స్లో మూవీ అనేది చాలా బాగా తీశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ధనుష్ వాట్ అండ్ యాక్టింగ్ మ్యాన్. ముందే నాకు ధనుష్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, బట్ ఈ యాక్టింగ్ చూసి మాత్రం నేను ఫిదా అయిపోయాను ధనుష్కి. ఆ రేంజ్లో యాక్టింగ్ చేశాడు. ఇంకా నాగార్జున కానీ, రష్మిక కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకొక బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు, యాక్టర్ పేరు నాకు అంతకు తెలీదు, చాలా బాగా చేశారు. ఇంకా స్టోరీ ఎక్కడ చెప్పినా కానీ కొద్దిగా స్పాయిల్ అయినట్టుంది కాబట్టి నేను స్టోరీ గురించి నేనేం రివీల్ చెయ్యా. మీరే చూడండి, డెఫినెట్గా చూడండి. మూవీ చాలా బాగుంది. ఇంకా ఎస్పెషల్లీ మ్యూజిక్, డిఎస్పి బై ఏమన్నా ఇచ్చిండు ఆ మ్యూజిక్ మాత్రం. నిజంగా ఒక నాది నాది సాంగ్ కావచ్చు, లేకపోతే పోయిరా పోయిరా మామ సాంగ్ కావచ్చు, సూపర్ అదిరిపోయింది. నేను చెప్తున్నాను కదా, పోయిరా పోయిరా మామ సాంగ్ ప్లేస్మెంట్ అయితే మాత్రం సూపర్ సూపర్ అంతే. అండ్ చెప్తున్నాను కదా, ధనుష్ మ్యాన్ ఏమన్నా యాక్టింగ్ నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు అని అనిపిస్తుంది నాకు. ఆ రేంజ్ యాక్టింగ్ చేశాడు. సో ఇది మూవీ మీద నా రివ్యూ. మైనస్ పాయింట్ అంటే ఇక జస్ట్ క్లైమాక్స్ అబ్బా, అంతే. క్లైమాక్స్ కొద్ది ఇంకా బెటర్ చేస్తుంటే బాగుండి అనిపించింది. లైక్ మూవీ అయితే సూపర్ బాగుంది. థియేటర్లో రన్ అవుతుంది. గో అండ్ వాచ్.